హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకా ఇల్లు చదివేసుకుంటున్నాం. మార్నింగ్ చదివేసుకున్నాక ఇప్పుడు బ్రష్ చేసుకొని టీ తాగి పిల్లల్ని స్కూల్కి పంపించి ఫస్ట్ చెరగడ్డ దండలు కొట్టాలి. స్కూల్ రాలేదు అంటే వస్తాడు అనమాట. వస్తా అన్నాడు. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాడు. అప్పలోపు మా వర్క్ కూడా అయిపోతుంది. ఇదంతా చదివేసుకుంటున్నాం. ఇప్పుడే ఒకేస్తుంది మావిడ. సరేనా, ఇటు వచ్చేసి పిల్లలు లేవట్లేరు. పోతే అయిపోతుంది అంటే వీళ్ళు లేవట్లేరు. వీడేమో ఇంకా ముడుచుకొని అనుకుంటుండు. చలి మస్తు పెడుతుంది అనమాట. బయట చల్లగా ఉంది వెదర్. ఇంకే ముడుచుకుంటుందా తేజు. ఇవాళ ఒక్కరోజు రా, 1 డే అయితే అయిపోతుందా, ఎగ్జామ్ అయిపోతుందా. 7 అయింది ఆల్రెడీ. అన్నో అన్నా అని కానీ గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం అని కానీ గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం అని కానీ గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం. గులుగులు చేస్తే లేస్తారు, తొందరగా లేస్తారు గులుగులు చేస్తే. ఇంకోటి గులుగులు చేద్దాం. తేజుకు గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం. తేజుకు గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం, గులుగులు చేద్దాం. 7 అయింది అమ్మ. రా, హీటర్ పెడుతుందా రావాలి ఫాస్ట్గా. టిఫిన్ తెస్తా, తినేసి తొందర పోతుంది. అమ్మా ఏమైంది? ఎత్తనా కవర్దేనా? ఓకే, అయినా కవర్లు ఎత్తేస్తుంది. ఇంకా చెత్త చాలా అవుతుంది రోజు. ఈరోజు అయితే ఇంకా చాలా ఎక్కువైంది. రోజు ఒక కవర్ నిండిపోతుంది. ఈరోజు ఏమో ఇంకెక్కువ ఉంది. ఆ ట్రేలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇలా 2 కవర్లు అవుతుంది. ఓకే, ఎత్తేసేద్దాం. ఇంకా అయిపోతాయి. ఇప్పుడే అంటున్నా ఆటో వస్తుందని. ఇక వచ్చేసిండు ఆటో. తొందరనే వచ్చిండు. ఇంకో మా సారు ఈయన రెగ్యులర్ వచ్చారు. హైదరాబాద్ పోయేది ఈయననే అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, వచ్చినాయి చామంతి తెచ్చిండు. బాగానే వచ్చినాయి 2 కవర్లు ఈరోజు కూడా. ఈరోజుకు వచ్చేస్తాయి, నీట్గా బాగున్నాయి. కాకపోతే కొంచెం పచ్చిగా ఉన్నాయి. అంటే ఇక వర్షం పడుతున్నాయి కదా, తడిసి వస్తున్నాయి పూలు వచ్చేసి. ఓకే, వీళ్ళు లేవట్లేరు. మళ్ళీ పడుకున్నట్టుంది ఇద్దరు. అరే లేరురా, వీడు ఇంకా ముడుచుకొని చెద్దరు వేసుకొని పండుకుంటారు. ఇంకా దారి 7 అయింది. దా హీటర్ పెట్టినా స్నానం చేసుకుంటావా? పూజ చేయాలి దా అనే దాయ్. నీకు ఎగ్జామ్ ఉందా లేదా? డ్రాయింగ్ ఎగ్జామ్ ఉందా? ఓకే దా. నీకేం ఎగ్జామ్ తేజు? సోషల్ నీకు? ఓకే దా, మళ్ళీ అయిపోతుందా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకి ఇవాళ అయితే అయిపోతుందంట ఎగ్జామ్. అన్నిగానికేమో డ్రాయింగ్ ఉందంట, తేజుకి వచ్చేసి సోషల్ ఉందంట. ఎగ్జామ్ అయిపోతుంది. ఇంకా హీటర్ పెట్టాలి. స్నానం చేసుకుంటా అన్నాడు. హీటర్ పెట్టేసేయాలి. ఓకే, ఇటు వచ్చేసి ఇంకా ఆయన రాలేదు. దండలు అట్నే ఉన్నాయి. తడి బట్టలే ఉన్నాయి అలానే. ఇంకా రాలేదు. ఫ్రెష్ అయినాయి కొంచెం. ఇట్లా తడి బట్టలు పెడితే కొంచెం ఇవి మంచిగా అవుతాయి, యాక్టివ్గా అవుతాయి అనమాట. మెత్తగా కాకుండా స్టిఫ్నెస్గా అవుతాయి అనమాట. ఇది ఆకు ఇట్లా స్టిఫ్నెస్ అవుతాయి అనమాట. మంచిగా తడి బట్ట వేసి పెడితే నీట్గా అయిపోతాయి. ఓకేనా, ఇక ఇవి తీయాలి. ఒక కవర్లు వేసేయాలి, ఎందుకంటే వాటర్ కొడతాం సందులో ఇట్లా. అందుకని ఒక కవర్లు వేసి పెట్టేసేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చెరగడ్డ దండలు స్టార్ట్ చేసినాం. ఇంకో టైం వచ్చేసి 8:30 అవుతుంది. అంటే మా ఆవిడ ఆల్రెడీ 7:30కి కూర్చున్నది. నేను వచ్చేసి ఇప్పుడే వచ్చినమాట. 8:30 అవుతుంది టైము. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అంటే పిల్లల్ని దించేసి ఇక వాటర్ తెచ్చి అవన్నీ అయ్యేసరికి ఈ టైం అయింది. వచ్చేసినాం. ఇటు వచ్చేసి ఇక చెరగడ్డ దండలు స్టార్ట్ చేసింది. ఆల్రెడీ పీసులు కొట్టేసింది అనమాట. ఇక నీటికి వచ్చేసి ఆకు కొట్టాలి. ఇంకా ఆకు కొట్టేసి ఫాస్ట్గా ఇలా అయిపోగొట్టాలన్నమాట. వర్క్ వచ్చేసి వేరే ఉన్నాయన్నమాట కొట్టాయి. ఇంకా అవి రాలే పూలు. అవి కొద్దిగా వెనక్కి వస్తాయంట, లేట్గా వస్తాయంట పూలు వచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, అయ్యో పూలు అయితే వచ్చినాయి. కొన్ని లిల్లీ పూలు, గులాబీ పూలు అండ్ బంతి పూలు, వీటి కాంబినేషన్తో చేయాలన్నమాట. దండలు రెడీ చేయాలన్నమాట. ఇవన్నీ రెడీ చేయాలి. మొత్తం 6 కవర్లు దాకా వచ్చాయి. ఇవన్నీ రెడీ చేయాలి. ఇప్పుడు ఈ లిల్లీ పూలు వచ్చేసి తడి బట్టలు పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే కవర్లు ఉండి ఉడికెత్తాయి అనమాట. ఉడికెత్తినాకో ఇవి పనికిరావు. ఇవి బయట వేస్తేనే ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. పూలు వచ్చేసి స్టిఫ్నెస్ అవుతాయి. అందుకని ఇవి కవర్ల నుంచి తీసి కింద పోయాలి. తడి బట్టలు పెట్టాలన్నమాట, వాటర్ కొట్టి.
ఇటు వచ్చేసి గజమాలలో అయిపోతుంది, నీకు వచ్చినాయి ఇక ఆకు కొట్టేస్తున్నాను. ఇగో ఇటు వచ్చేసి ఇవి కూడా అయిపోయినాయి దండలు, గర్భగుళ్ళకి అయితే అయిపోయినాయి. ఇంకా కిందికి ఉన్నాయి అనమాట, కింద అమ్మవారి గుడి కొట్టాలి. ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టిఫిన్ తిన్నాం. టిఫిన్ తిని కూర్చున్నాం అనమాట. టిఫిన్ వచ్చేసి పెసరెట్ తిన్నాం. ముగ్గురికి పెసరెట్ తెచ్చినాం, ఒకరికి ప్లెయిన్ దోశ. మా వాడు అభిరామ్కేమో ప్లెయిన్ దోశ, మేమందరం పెసరెట్. మాకు పెసరెట్టే ఇష్టం. అదే ఎప్పుడు టిఫిన్ తెచ్చుకోవాలనుకున్నాం, మేము పెసరెట్టే తెచ్చుకొని తినేస్తాం అన్నమాట. సరే నా ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయాక మీకు వీడియో చూపిస్తాను. ఇంకా ఫినిష్ కావడానికి టైం పడుతుంది, ఇంకా చెరుగట్టు ఇంకా అయిపోలే. ఫినిష్ కావడానికి 4 గంటల నుంచి 5 గంటలు పడుతుంది అన్నమాట. చెరుగడ్డ దాంట్లో మొత్తం అయిపోవడానికి. కరెక్ట్ కూర్చుంటే అది కూడా కరెక్ట్గా కదలకుండా ఇట్లా కూర్చొని కొడితే 4 నుంచి 5 గంటలు అవుతుంది అనమాట ఫినిషింగ్ మొత్తం అయిపోయేసరికి. ఒకవేళ ఇక అటు ఇటు తిరిగామనుకో ఇక లేట్ అయిపోతుంటుంది. అందులో పూలు ఫ్రెష్గా రాకపోయినా కూడా లేట్ అవుతుంది అన్నమాట. ఈరోజు వచ్చేసి చాలా ఫ్రెష్గా వచ్చినాయి పూలు. తొందరగా అవుతుంది. వర్క్ కూడా వచ్చేసి టైం వచ్చేసి 10 అవుతుంది. ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయి. ఇంకా ఒక గంటన్నరలో అయితే మొత్తం ఫినిష్ అయిపోతుంది చెరుగట్టి. తర్వాత ఇవి స్టార్ట్ చేస్తాం. ఇక అవి స్టార్ట్ చేసేటప్పుడు మీకు వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక చెరుగడ్డ దండలు అయితే అయిపోయినాయి. అవి ఒకడ పెట్టేసినాం బస్సాల. ఇంకా లిల్లీ పూలు కొట్టేస్తున్నాం అన్నమాట. లిల్లీ పూలు స్టార్ట్ చేసినాం కొట్టడం. ఇప్పుడే కొట్టడం స్టార్ట్ చేసినాం. లిల్లీ పూలు అయితే అక్కడ తడి బట్టలో పెట్టాం, కనపడుతుందో అక్కడ టబ్ చైర్ పక్కన పెట్టేసినాం అనమాట. తడి బట్టలో పెట్టేసి ఇప్పుడే కొట్టడం స్టార్ట్ చేసినాం లిల్లీ పూలు అయితే. ఇవి అయిపోయాక మీకు చూపిస్తాను మోడల్ గిట్లా, లిల్లీ పూలు గిట్లా మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, అటు వచ్చేసి ఇలాకలు గుచ్చేస్తుంది మా ఆవిడ ఫస్ట్. వీటికి ఇలాకలు కూడా ఉంటాయి అన్నమాట, కింద దండలు కింద కట్టడానికి. అవి స్టార్ట్ చేసినాం కూర్చోడం. ఇక పిల్లలు వచ్చేసి ట్యూషన్ పోయారు. 4ంటికి వెళ్ళారు ట్యూషన్కి. వస్తుండొచ్చు కొద్దిగా అయితే, అంటే 6కి వస్తారు. 2 గంటలు ఉంటారు ట్యూషన్. మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారంట. రేపు ఉన్న ఎగ్జామ్ ఇవాళ పెట్టలేదంట. రేపు ఉంది. రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి వీళ్ళు. స్కూల్కి పంపించాల్సి వస్తుంది. సరేనా ఫ్రెండ్స్, ఇవి అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇగో లిల్లీ పూలు కొట్టేసినాం దండలు. వీటి కింద ఇక గులాబీ కొట్టాలన్నమాట. ఇంకో ఈ విధంగా గులాబీ కొట్టేసాలి అన్నిటికీ. వీటన్నిటికి కొట్టేసినాకో వాళ్ళు స్టేజ్కి పెట్టేసుకుంటారు అన్నమాట. స్టేజ్కి తగిలేసుకుంటారు. దాని కింద ఇవి ఇలాకలు పెట్టుకుంటారు అన్నమాట. ఇలాకలు అయితే రెడీ అవుతున్నాయి. ఇవి కూడా ఒక 30 దాకా కూర్చోాలి. కొంచెం స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకో సెట్ కూడా ఉంది. ఇంకో సెట్ వచ్చేసి మార్నింగ్ తీసుకుంటారు. ఇవి వచ్చేసి ఈవినింగ్ తీసుకుంటారు అన్నమాట. ఇవి సాయంత్రం ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు సాయంత్రమే తీసుకుంటాడు, అందుకే తొందర రెడీ చేస్తున్నాను. ఇంకో సెట్ వచ్చేసి ఇవి కంప్లీట్ అయిపోయాక ఇంకో సెట్ రెడీ చేస్తాం. ఇక ఇదైతే ఫస్ట్ అర్జెంట్ ఉందని చెప్పేసి రెడీ చేస్తున్నాం. ఈవినింగ్ వాళ్ళన్నాడు 7కి వచ్చేస్తారంట. అయిపోతుంది. అప్పటి వరకు గులాబీ కూడా కొట్టేస్తే అయిపోతుంది. వీటికి నేను తర్వాత చూపిస్తాను ఇవి ఏ మోడల్లో ఉంటుందని. సరేనా ఫ్రెండ్, అయిపోయినాయి దండలు. ఒక సెట్కి ఒక స్టేజ్కి అయిపోయినాయి అన్నమాట. ఇటు వచ్చేసి ఫీట్నార్ ముక్కలు లిల్లీ కొట్టి కింద గులాబీ కొట్టేసినాం. ఇది వచ్చేసి పెద్దవి అనమాట. ఈ పొడుగు ఉంటాయి. ఈ పొడుగు సైజు ఇవేమో స్టేజ్కి వేస్తారు అన్నమాట. బార్డర్ వేస్తారు. బార్డర్కి వచ్చేసి ఈ గులాబీ వచ్చేసి రింగులు వేస్తారు అన్నమాట. రింగులు వేయడానికి ఇవైతే ఒక స్టేజ్కి అయితే అయిపోయినాయి. ఇంకో స్టేజ్కి ఇక రెడీ చేయాలి. ఇంకో స్టేజ్కి వచ్చేసి గులాబీ బదులు ఎల్లో బంతి వస్తుంది అనమాట. అంతే, ఏముండదు. సేమ్ యాజ్ స్టేజ్గా ఉంటుంది. ఈ విధంగా అయిపోయినాక మీకు వీడియో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకో సెట్కి కొడుతున్నాం కదా దండలు, లిల్లీ దండలు. లిల్లీ వచ్చేసి బాగున్నాయి, మంచిగా ఫ్రెష్నెస్గా అయినా వైట్గా అయినా ఇప్పున్నాయి. పూలు అయితే మంచిగా ఇప్పున్నాయి. తడబట్టేసి పెట్టినాం కదా, వైట్గా అయినాయి అన్నమాట. పూలు వచ్చేసి ఇలా ఉంటాయి. కొట్టాలనిపిస్తుంది, ఫాస్ట్గా కొట్టాలనిపిస్తుంది అనమాట. పూలు వచ్చేసి ఇంకోటి నుంచి వచ్చేసి మావిడ కొడుతుంది అనమాట. టబ్ చైర్లో కూర్చొని కొట్టేస్తున్నది. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందట, అందుకే ఇక బ్యాక్ సైడ్ మెత్తేసుకొని కొట్టేస్తున్నది. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక పిల్లలు వచ్చే టైం అయింది. అగో అనుకోగానే వచ్చేసిర్రు.
ట్యూషన్ నుంచి వచ్చేసిరు అనగానే అన్నిగాడేరా ఓకే అన్నిగాడు కూడా వస్తారంట. ఓకే రేపు ఉందంట ఎగ్జామ్ మళ్ళా. ఓకే ఇది ఇక లేట్ అవుతాడు ఉంది. ఇవి చాలా ఉంటాయి అన్నమాట కొట్టాయి. ఇవి స్టేజ్కి ఇంకో స్టేజ్కి ఇవి చాలా ఉంటాయి. పీసులు కూడా కొట్టాయి. మళ్ళీ బంతిపూలు ఉంటాయి. మధ్యలో మధ్యలో బంతిపూలు కట్టాలన్నమాట. అవి కూడా నేను చూపిస్తాను. బంతిపూలు ఏడైనా కడతాం అనేది. ఇంకోటి చైన్ దండ చేయాలి. చైన్ దండ ఎలా ఉంటుందో మీకు చైన్ దండ కూడా చూపిస్తాను నేను. ఇంకో అనిగాడు కూడా వచ్చి ట్యూషన్ నుంచి తొందర వచ్చిన. ఇంకో రేపు ఎగ్జామ్ ఉందిగా, ఒక డ్రాయింగ్ ఉంది కదా. ఓకే డ్రాయింగ్ జీకే అంట. రేపైతే అయిపోతాయి. ఓకే రేపు అయితే ఇక పాత బుక్స్ తెమ్మన్నాడా? ఎందుకంట? ఎందుకంటే పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్ అవి ఇస్తారంట. అదేంటి ఇచ్చేది? పాత బుక్స్ ఇస్తే ఏమో చూడాలి. ఇక అదేంటిదో మళ్ళీ మెసేజ్ పెడతారు స్కూల్ నుంచి వస్తుందేమో చూడాలి. సరే ఇవ్వగలే. ఓకే కొట్టడం స్టార్ట్ చేస్తాం ఇక. ఎందుకంటే ఇవి చాలా లేట్ అవుతుంది. చాలా కొట్టాలన్నమాట పీసులు. ఇవి ఇంట్లోకి వచ్చేసి తక్కువనే కానీ ఇవైతే చాలా ఎక్కువ కొట్టాలి వచ్చి. ఓకే ఇక్కడ కొంచెం చూడండి వైట్గా బాగున్నాయి చూడండి. పూలు అయితే లిల్లీ పూలు మంచి ఫ్రెష్ అండ్ పొద్దుగాల ఉన్నటప్పుడు మొత్తం మొగ్గలు ఉండే ఇవన్నీ. ఇంకా ఇట్లా ఇప్పుకున్నాయి మంచిగా. ఇంకా రేపు ఉదయంకి అయితే ఇంకా చాలా మంచిగా ఇప్పుకుంటారు అన్నమాట. ఇట్నే తడి బట్టలు పెట్టామనుకో ఇంకా వైట్గా అవుతాయి అన్నమాట పొద్దుగాల సరికి. ఇంకా ఓకేనా, ఇవి ఫినిష్ అయిపోయాక మీకు వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇగో పీసులు కొట్టడం అయితే అయిపోయింది. ఇగో వీటి కాకు కొట్టేసి అయిపోతుంది అనమాట. ఒకటి ఉంది ఫినిషింగ్ కొట్టేది. ఇక టైం వచ్చేసి 10:30 అవుతుంది అన్నమాట టైం. ఇంకా కొద్దిగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకొక అర్ధగంట ఉంది. ఇంకో బంతిపూలు కట్టాలన్నమాట ఆడ కొంచెం. ఎర్రగడ్డ దండలు బయట వేయాలి. బయట వేసేస్తే అయిపోతుంది. ఇంకా కొంచెం ముందే అయిపోతుంది వర్క్ వచ్చేసి. ఇంకొక అర్ధగంట సేపు అవుతుంది అన్నమాట. అయిపోతుంది ఇదంతా. అయిపోయాక మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి. దండాలు అయితే అయిపోయినాయి. ఫినిష్ అయిపోయినాయి మొత్తం. ఇంకా బయట తడి బట్టలు వేసేసారనమాట. మీకు చూపిస్తాను వేసేటప్పుడు. ఇంకో ఇది వచ్చేసి చైన్ అంటారు అన్నమాట. దీన్ని ఈ విధంగా ఉన్నదని చైన్ అంటారు. ఆ విధంగా స్టేజ్కి కట్టేస్తారన్నమాట. ఇది వచ్చేసి ఇది కూడా కట్టినాం. ఈ విధంగా వచ్చేసి స్టేజ్కి దండలు ఎక్కేస్తారన్నమాట. ఇట్లా అవైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇవిగా బయట తడి బట్టలు వేసి పెట్టాలి. అయితే రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతా అన్నాడు. బట్టలు వేసేసి కొంచెం ఫ్లవర్స్ కూడా ఫ్రెష్నెస్ అయ్యి ఇప్పుకుంటారు అన్నమాట. వైట్ కలర్లో అయితే అన్నమాట ఇప్పుకొని. సరేనా ఫ్రెండ్స్, టైం వచ్చేసి 11 బాగా అవుతుంది. సేమ్ నిన్న టైం అవుతుంది 11. ఇంకా ఇవన్నీ సరేసరికి ఇంకా ఒక అర్ధగంట అవుతుంది అటు ఇటు బయట తడే బట్టలు పెట్టేసరికి. ఫ్రెండ్స్ ఆ వర్క్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. 11:30 అవుతుంది టైం వచ్చేసి. వర్క్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఏం లేదు ఇక రేపు వచ్చేసి రేపు చాలా ఉంది. రేపు కూడా వర్క్ రేపు వేరే ఉన్నాయన్నమాట. ఈ పీస్ వర్క్ కాకుండా పెళ్ళి జడలు గిట్లా ఉన్నాయి. జడలు దండలు గిట్లా ఉన్నాయి. రేపు రెడీ చేస్తాం అవి. ఇప్పుడే ఆర్డర్ చెప్పినాం అనమాట. ఇప్పుడే ఆటో ఆయనకి లిస్ట్ పంపించిన అనమాట. వాట్సాప్ బై చేసిన అనమాట ఇవి ఐటమ్స్ ఏమని. ఇక రేపు మార్నింగ్ వరకు అవి తెచ్చేస్తాడు. అట్నే చెరగట్టు పూలు కూడా తీసుకొస్తాడు అనమాట. సరేనా ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.